నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో టమాటా పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేను చెప్పిన విధంగా ప్రిపేర్ చేసి చూడండి. చపాతీకైనా అన్నంలోకైనా దేనిలోకైనా సరే చాలా చాలా బాగుంటుంది. వెంటనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడయ్యాక ఒక 10 నుంచి 12 వరకు పచ్చిమిర్చిని తీసుకోవాలి. మీ స్పైసీని బట్టి యాడ్ చేసుకోండి. నేను తీసుకున్న పచ్చిమిర్చి కారంగా ఉన్నాయి, సో నేను 10-12 తీసుకుంటున్నాను. ఇవి కాస్త ఫ్రై అయ్యాక ఇందులో ఒక 1/2 కప్ వరకు పల్లీలను యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని వేడి గిన్నెలోకి తీసుకోవాలి. వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడయ్యాక కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. కొంచెం పెద్దగానే కట్ చేసుకున్నా పర్లేదు. అలాగే కట్ చేసుకున్న టమాటా ముక్కలని కూడా వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో కొద్దిగా చింతపండుని యాడ్ చేసుకోండి. మీ పులుపుని బట్టి యాడ్ చేసుకోండి. అలాగే ఒక 1 టీ స్పూన్ వరకు గల్లుప్పుని వేసుకోండి. ఇప్పుడు అన్నీ ఒకసారి బాగా కలుపుకొని దీనిని ఒక 6 నుంచి 8 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి. ఇలా కాసేపు కుక్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ పసుపు అలాగే కొద్దిగా కొత్తిమీరని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిని టమాటాలు సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. చూడండి, టమాటాలు ఎంత సాఫ్ట్ అయ్యాయో ఈ విధంగా ఉడికించుకుంటే సరిపోతుంది. మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు దీనిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఏమాత్రం వేడిగా ఉండకూడదు. అది చల్లారేలోపు మిక్సీ జార్లో మనం ఇందాక ఫ్రై చేసుకున్న పల్లీలు పచ్చిమిర్చిని వేసుకుందాం. అలాగే ఇందులో ఒక 5 నుంచి 7 వరకు వెల్లుల్లిని వేసుకోవాలి. నేను పొట్టు తీయకుండానే వేసుకున్నాను. అలాగే 1 టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకొని దీనిని ఫైన్ పేస్ట్ లా కాకుండా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు దీనిలో చల్లార్చుకున్న టమాటా కర్రీని ఇందులో వేసుకుందాం. ఇప్పుడు దీనిని కూడా కాస్త బరకగానే గ్రైండ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. నేను చూపిస్తున్నా కదా, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని వేడి గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు దీనికి తాలింపు ఎలా పెట్టుకోవాలో చూసేద్దాం. 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, అలాగే కచ్చాపచ్చాగా దంచుకున్న ఒక 3-4 వెల్లుల్లిని వేసుకోవాలి. అలాగే 2 రెమ్మల కరివేపాకుని, కొద్దిగా కొత్తిమీరని, 1/2 టీ స్పూన్ పసుపుని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపుని మనం గ్రైండ్ చేసుకున్న చట్నీలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఒకసారి అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. చాలా సింపుల్గా ఈజీ వేలో ఈ పచ్చడిని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ కాని వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.